మేము గోదారోళ్ళమండి, మేము గోదారోళ్ళమండి. మురుగన్ను స్కందుడు, కార్తికేయుడు, సుబ్రహ్మణ్యుడు అని ఎందుకు పిలుస్తారు? హిందూ పురాణాలలో చాలామంది దేవతలకు భిన్న భిన్న పేర్లు ఉంటాయి. ఇవి ఒక్కొక్కదానికి ఒక ప్రత్యేకమైన అర్థాన్ని, కథను చెప్పడం కోసం వాడతారు. మురుగన్ స్వామికి కూడా చాలా పేర్లు ఉన్నాయి. ముఖ్యంగా మనం ఎక్కువగా వినే పేర్లు మూడు: స్కందుడు, కార్తికేయుడు, సుబ్రహ్మణ్యుడు. ఇప్పుడు ఈ పేర్ల వెనుక ఉన్న అర్థం, కథలు ఏమిటో తెలుసుకుందాం. 1. స్కందుడు. స్కంద అంటే ఏమిటి? స్కందుడు అనే పేరు సంస్కృతంలో వేగంగా ఉబికి వచ్చినవాడు అనే అర్థం కలిగి ఉంది. దీనికి సంబంధించి ఓ పవిత్ర కథ ఉంది. భూమిపై అసురులు చాలా పెరిగిపోయారు. అవినీతితో దేవతలు బాధపడుతున్నారు. అప్పుడు శివుడు తన తృతీయ నేత్రం అంటే మూడో కన్నుతో అగ్నిజ్వాలలను వెలువరిస్తాడు. ఆ అగ్ని అను శక్తి ఎంతో శక్తివంతమైనదిగా ఉంది. దానిని దేవతలు తట్టుకోలేకపోయారు. ఆ అగ్నిశక్తిని అగ్నిదేవుడు, అగ్నివు మరియు వాయుదేవుడు, గాలి తీసుకుని శరవణం అనే పవిత్ర సరస్సులో వదిలారు. ఆ అగ్నిపుంజం నుండి ఓ శిశువు ఉద్భవించాడు. ఇతనే స్కందుడు. అందుకే మురుగన్కు స్కందుడు అనే పేరు వచ్చింది. ఆయన శివుడి శక్తి నుండి స్కందించబడ్డాడు కాబట్టి. కార్తికేయుడు. కార్తికేయ్ అనే పేరు ఎలా వచ్చింది? మురుగన్ పుట్టిన తర్వాత ఆ శిశువును 6 కృతికా నక్షత్ర దేవతలు పోషించాయి. 6 దేవతలు శిశువును ప్రేమగా పెంచి ఆయనను శక్తివంతుడిగా తయారుచేశారు. తర్వాత పార్వతీదేవి వచ్చి 6 మందిని ఒక్క రూపంలో కలిపింది. అప్పుడు మురుగన్కు 6 ముఖాలు వచ్చాయి. అందుకే ఆయనను షణ్ముఖుడు అని కూడా అంటారు. ఈ 6 దేవతలు కృతికలు, కిత్తిక కావడంతో ఆ బాలుడికి కార్తికేయుడు, కార్తికేయ్ అనే పేరు వచ్చింది. అంటే కృతిక దేవతలు పెంచినవాడు. ఇది తమిళనాట ఎక్కువగా ప్రసిద్ధమైన కథ. కార్తికేయుడు అంటే కార్తిక నక్షత్రపు శిశువు. సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్య అనే పేరు అర్థం ఏమిటి? సుబ్రహ్మణ్యుడు అనే పేరు శుభమైన బ్రహ్మజ్ఞానాన్ని తెలియజేసేవాడిగా అర్థం కలిగి ఉంది. ఇది 2 పదాల కలయిక. సు అంటే మంచి, శుభం. బ్రహ్మణ్య అంటే బ్రహ్మము, జ్ఞానం, దివ్యత. కాబట్టి సుబ్రహ్మణ్యుడు అంటే శుభమైన బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించేవాడు లేదా వేదాలను, తత్వజ్ఞానాన్ని ఎరుగుతున్నవాడు. ఈ పేరుతో మురుగన్ను ప్రధానంగా దక్షిణ భారతదేశంలో ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళలో విరివిగా పూజిస్తారు. తేలికగా గుర్తుంచుకోడానికి పేరు అర్థం కారణం. స్కందుడు స్కందించడం, వేగంగా పుట్టిన శక్తి, శివుడి తాపసశక్తి నుండి జననం. కార్తికేయుడు కార్తిక దేవతల పెంపకమారు కృతికా దేవతలు పెంచారు. సుబ్రహ్మణ్యుడు శుభమైన జ్ఞానం కలవాడు, బ్రహ్మజ్ఞానం, దైవికతను తెలియజెప్పేవాడు. చివరగా మురుగన్ స్వామి ఒక్క శౌర్యమే కాదు, జ్ఞానం, శాంతి, ప్రేమను కూడా సూచిస్తాడు. ఆయన పేర్లన్నీ భిన్నమైన కథల్ని, అర్థాల్ని తీసుకొస్తాయి. స్కందుడిగా శివుని శక్తిని కలిగి ఉన్నాడు, కార్తికేయుడిగా తల్లి ప్రేమను పొందాడు, సుబ్రహ్మణ్యుడిగా లోకాలకు జ్ఞానం ప్రసాదిస్తున్నాడు.